మనం ఇప్పుడు వేవ్స్ అనే చాప్టర్లో ఆ వేవ్ క్యారెక్టరిస్టిక్స్ అనేది చూస్తాం. అదే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేవ్స్ అంటే వేవ్ అంటే మనకు తెలుసు, ఆల్రెడీ చూసాం వేవ్. ఓకే, ఇది వేవ్, ఇది వేవ్. వేవ్ డైరెక్షన్ తీసుకుంటే ఇది వేవ్ డైరెక్షన్, ఇది వేవ్ డైరెక్షన్. ఓకే, ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తుందంటే v వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది ఈ డైరెక్షన్స్లో. ఓకేనా, ఈ వేవ్ క్యారెక్టరిస్టిక్స్ అనేది మనం ఇప్పుడు చూస్తాం. ఏంటి ఆ క్యారెక్టరిస్టిక్స్ అంటే, ఫస్ట్ వన్ వేవ్ లెంత్. వాట్ ఈస్ వేవ్ లెంత్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు. ఇక్కడ దీన్ని క్రస్ట్ అని తీసుకుంటాం, దీన్ని ట్రఫ్ అని తీసుకుంటాం, దీన్ని క్రస్ట్గా తీసుకుంటాం, దీన్ని ట్రఫ్గా తీసుకుంటాం, దీన్ని క్రస్ట్గా తీసుకుంటాం, దీన్ని ట్రఫ్గా తీసుకుంటాం. ఓకే, క్రస్ట్ ట్రఫ్, క్రస్ట్ ట్రఫ్. ఈ వేవ్ అనేది ఎలా ట్రావెల్ చేస్తుందంటే క్రస్ట్ ట్రఫ్, క్రస్ట్ ట్రఫ్, క్రస్ట్ ట్రఫ్గా ట్రావెల్ చేస్తుంది. ఓకే, ఆల్రెడీ తెలుసు క్రస్ట్ అంటే ద మ్యాక్సిమం ఎలివేషన్ ఆఫ్ ద పార్టికల్, క్రస్ట్ అని తీసుకుంటాం. ట్రఫ్ అంటే ఏం తీసుకుంటామంటే ద లోయెస్ట్ డిప్రెషన్ ఆఫ్ ద పార్టికల్ ఇస్ కాల్డ్ ట్రఫ్గా తీసుకుంటాం. మరి వేవ్ లెంత్ అంటే ఏంది? ఓకేనా, ఈ క్రస్ట్కి మిడిల్లో డిస్టెన్స్ తీసుకున్నప్పుడు, ఓకే, ఈ ట్రఫ్కి మిడిల్లో డిస్టెన్స్ తీసుకున్నా మనం వేవ్ లెంత్గా చెప్తాం. అవి ఏ క్రస్ట్ అయి ఉండాలి అంటే సక్సెసివ్ క్రస్ట్ అయి ఉండాలి. సక్సెసివ్ క్రస్ట్ లేదు సక్సెసివ్ ట్రఫ్. దాని డెఫినేషన్ ఎలా రాస్తాము అంటే ద డిస్టెన్స్ బిట్వీన్, ఇది డిస్టెన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ క్రస్ట్. అలానే దీన్ని మరలా వేరే విధంగా ఎలా చెప్తాము అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ క్రస్ట్ కూడా వేవ్ లెంత్గా తీసుకుంటాం. ఈ క్రస్ట్ నుంచి ఈ క్రస్ట్గా వేవ్ లెంత్ అని తీసుకుంటాం. ఈ ట్రఫ్ నుండి ఈ ట్రఫ్కి మిడిల్లో ఉన్న డిస్టెన్స్ని మనం వేవ్ లెంత్గా తీసుకుంటాం. ఈ ట్రఫ్ నుండి ఈ ట్రఫ్ కూడా ఉన్న మిడిల్ డిస్టెన్స్ని మనం వేవ్ లెంత్గా తీసుకుంటాం. మరి ఇక్కడ ఏ క్రస్ట్ అయి ఉండాలి అంటే ఈ క్రస్ట్కి మిడిల్లో డిస్టెన్స్ మనం వేవ్ లెంత్గా తీసుకోం. ఎలా తీసుకోవాలి? ఓకేనా, సక్సెసివ్ క్రస్ట్ అయి ఉండాలి. అంటే సైడ్ ఉన్న క్రస్ట్ మాత్రమే. ఓకేనా, సైడ్ ఉన్న క్రస్ట్ మాత్రమే మనం ఆ క్రస్ట్కి ఈ క్రస్ట్కి మిడిల్ ఉన్న డిస్టెన్స్ మాత్రమే తీసుకుంటాం. అంతే తప్ప ఈ ట్రఫ్కి మిడిల్ ఉన్న డిస్టెన్స్ తీసుకోం. ఈ ట్రఫ్కి అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ క్రస్ట్, ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ ట్రఫ్. ఓకేనా, ఈ క్రస్ట్ కన్నా డిస్టెన్స్ తీసుకోవాలి, లేదా ఈ ట్రఫ్కి మిడిల్ ఉన్న డిస్టెన్స్ మనం వేవ్ లెంత్గా తీసుకుంటాం. అదే డెఫినేషన్ రాద్దాం. The distance between two successive crusts, అంటే టూ సక్సెసివ్ క్రస్ట్ సైడ్ బై సైడ్ ఉన్న క్రస్ట్, ఆ డిస్టెన్స్ వేరేందుగా తీసుకుంటాం. ఆర్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ ట్రఫ్. ఓకేనా, దాన్ని మనం డెఫినేషన్గా తీసుకుంటే వేవ్ లెంత్. నెక్స్ట్ దీన్ని దేంతో డినోట్ చేస్తారంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై లాంబ్డా. ఓకేనా, వేవ్ లెంత్ని మనం లాంబ్డాతో డినోట్ చేస్తాం. నెక్స్ట్ యూనిట్స్ ఏముంటాయి అంటే క్రస్ట్ నుండి క్రస్ట్కు ఉన్న మిడిల్లో ఉన్న డిస్టెన్స్ని మనం మీటర్లో మెజర్ చేస్తాం. ఓకే, యూనిట్ ఈస్ మీటర్. యూనిట్ని మనం మీటర్గా తీసుకుంటాం. సింప్లీ ఎం. ఓకేనా, యూనిట్స్ మనం మీటర్గా తీసుకుంటాం, లేదు మీటర్ అని రాయొచ్చు, మీటర్ అని తీసుకుంటాం. దిస్ ఈస్ వేవ్ లెంత్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటే యాంప్లిట్యూడ్.
వాట్ ఈజ్ యాంప్లిట్యూడ్? నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ అనేది తీసుకున్నప్పుడు మనం యాంప్లిట్యూడ్ తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? యాంప్లిట్యూడ్ అంటే ఇక్కడ పార్టికల్ ఇక్కడే ఉంది, నెక్స్ట్ ఈ పార్టికల్కి ఇక్కడికి వైబ్రేట్ అయింది, ఈ పార్టికల్ ఇక్కడ వైబ్రేట్ డిస్ప్లేస్ అయింది, ఇక్కడున్న పార్టికల్ ఇక్కడ డిస్ప్లేస్ అయింది, ఇక్కడున్న పార్టికల్ ఇక్కడ డిస్ప్లేస్ అయింది, ఇక్కడున్న పార్టికల్ ఇక్కడ డిస్ప్లేస్ అయింది, ఇక్కడున్న పార్టికల్ ఇక్కడే ఉంది. అంటే ఈ పార్టికల్లో తీసుకున్నప్పుడు ఏ పార్టికల్ మ్యాక్సిమం డిస్ప్లేస్ అయింది అంటే ఈ పార్టికల్ మ్యాక్సిమం డిస్ప్లేస్ అయింది. ఓకే, మరి ఇక్కడ తీసుకుంటే ఈ పార్టికల్ ఇక్కడున్న పార్టికల్ మ్యాక్సిమం డిస్ప్లేస్ అయింది. ఓకేనా? ఎక్కడైతే పార్టికల్ మ్యాక్సిమం డిస్ప్లేస్ అయిందో దాన్ని యాంప్లిట్యూడ్గా తీసుకుంటాం. యాంప్లిట్యూడ్ అంటే ఇవన్నీ కూడా యాంప్లిట్యూడ్స్ అవ్వు. ఏమవుతుందంటే ఏ తీసుకుంటాము అంటే ఇది మాత్రమే యాంప్లిట్యూడ్గా తీసుకుంటాం, దాన్ని ఏతో డినోట్ చేస్తాం. ఓకేనా? ఇది ప్లస్ ఏ అవుతుంది, ఇది మైనస్ ఏ అవుతుంది, నెగిటివ్ యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ డెఫినేషన్ రాస్తాము అంటే ద మ్యాక్సిమం displacement of a particle is called amplitude గా తీసుకుంటాం. యాంప్లిట్యూడ్. ఓకే, ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్, ఎక్కడ మ్యాక్సిమం డిస్ప్లేస్ అయిందంటే పార్టికల్ ఇక్కడ మాత్రమే డిస్ప్లేస్ అయింది, మరి ఇక్కడ తీసుకుంటే ఈ పార్టికలే ఎక్కడికి డిస్ప్లేస్ అయింది, అందుకే ఈ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ని మనం యాంప్లిట్యూడ్గా తీసుకుంటాం. యాంప్లిట్యూడ్ దేంతో డినోట్ చేస్తామంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ. యూనిట్స్ తీసుకుంటే యూనిట్స్ ఏమవుతాయి? యూనిట్స్ అయిన డిస్టెన్స్ కాబట్టి మీటర్గా తీసుకుంటాం, మీటర్, దాన్ని మీటర్గా తీసుకుంటాం, ఎం. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్, నెక్స్ట్ వన్ తీసుకుంటే ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇది థర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఓకేనా? ఇది మనకి ఒక సైకిల్, వేవ్ 1 సైకిల్. మరి ఇది తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక వేవ్ సైకిల్, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఒక సైకిల్ అవుతుంది, నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఒక సైకిల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇక్కడ నుండి ఇక్కడికి ఒక సైకిల్ అవుతుంది. పాజిటివ్ యాంప్లిట్యూడ్, నెగిటివ్ యాంప్లిట్యూడ్. ఇక్కడ తీసుకుంటే ప్లస్ ఏ మైనస్ ఏ. దిస్ ఈజ్ 1 సైకిల్. ఓకేనా? 1 సైకిల్, వేవ్ 1 సైకిల్గా తీసుకుంటాం. ఓకేనా? ఇలాంటి సైకిల్స్ 1 సెకండ్కి మనం కౌంట్ చేస్తే దాన్ని మనం ఏం చెప్తామంటే ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం. ఆ సైకిల్స్ని మనం వైబ్రేషన్గా తీసుకుంటాం. ద నంబర్ ఆఫ్ vibrations made by a particle in 1 second. ఓకేనా? 1 సెకండ్కి ఈ పార్టికల్ ఇన్ని వైబ్రేషన్స్ అనేది, ఓకేనా, ఎన్ని వైబ్రేషన్స్ అనేది మనం కౌంట్ చేస్తే దాన్ని ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం. అంటే ఇది తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక సైకిల్, ఓకే, ఇది ఒక సైకిల్, నెక్స్ట్ ఇది ఒక సైకిల్స్. ఇలాంటి సైకిల్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి సైకిల్స్? ఇది 1 సైకిల్. ఓకే, ఇది పాజిటివ్ నెగిటివ్ కలిపి 1 సైకిల్, ఇది చూస్తే 1 సైకిల్. ఓకే, ఎన్ని వైబ్రేషన్స్ అనేవి, ఎన్ని సైకిల్స్ అనేవి 1 సెకండ్లో మనం కంప్లీట్ చేస్తున్న పార్టికల్, దాన్ని ఏమంటామంటే ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం. దాన్ని ఎలా రాస్తాము అంటే ద నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ మేడ్ బై ఏ పార్టికల్. ఈ పార్టికల్ అనేది ఎన్ని వైబ్రేషన్స్ అనేది సెకండ్కి, ఓకేనా, కంప్లీట్ చేస్తుంది, దాన్ని ఏం చెప్తామంటే ఫ్రీక్వెన్సీగా చూపిస్తుంటాం. ఫ్రీక్వెన్సీని దేంతో డినోట్ చేస్తామంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ denoted by n or
న్యూ అంటాం. న్యూ దీన్ని ఏంటంటే న్యూగా తీసుకుంటాం. ఎన్యూ న్యూ. ఓకే, ఆర్ ఎఫ్ ఏవైనా తీసుకోవచ్చు. ఓకేనా. ఫ్రీక్వెన్సీని దేంతో డినోట్ చేస్తారంటే ఎన్ అయినా తీసుకుంటాం, న్యూ అన్నా తీసుకుంటాం, ఎఫ్ అయినా తీసుకుంటాం. ఓకేనా. ఈ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 సైకిల్ బై 1 సెకండ్. 1 సైకిల్ బై 1 సెకండ్. ఓకేనా. దాన్నే ఎఫ్ ఈక్వల్ టు మనం ఎలా చూపిస్తామంటే 1/t తీసుకుంటాం. ఎఫ్ ఈక్వల్ టు 1/t. ఆర్ ఎఫ్ ప్లేస్ ఏం తీసుకుంటాం, న్యూ తీసుకుంటాం. న్యూ ఈక్వల్ టు 1/t తీసుకుంటాం. 1/t. ఓకే, దీని యూనిట్స్ తీసుకుంటే యూనిట్స్ ఏమవుతాయంటే హెర్ట్జ్గా తీసుకుంటాం. దాన్ని మనం హెచ్జెడ్గా తీసుకుంటాం. హెచ్జెడ్. దీని ఫ్రీక్వెన్సీ అని చెప్తాం. ఫ్రీక్వెన్సీ అంటే ఏంది? ఓకే, ఈ వైబ్రేషన్స్ ఈ పార్టికల్ చేసే వైబ్రేషన్స్ని మనం 1 సెకండ్కి కౌంట్ చేస్తే దాన్ని ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం. ద నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ మేడ్ బై ఎ పార్టికల్ అనేది ఎన్ని వైబ్రేషన్స్ అని కంప్లీట్ చేసిన 1 సెకండ్లో దాన్ని మనం ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం. ఫ్రీక్వెన్సీని ఎన్ అన్నా తీసుకోవచ్చు, న్యూ అన్నా తీసుకోవచ్చు, ఎఫ్ అన్నా తీసుకోవచ్చు. ఆ ఫ్రీక్వెన్సీని ఎలా రాస్తాను? ఎఫ్ ఈక్వల్ 1 సైకిల్ బై 1 సెకండ్. దాన్ని ఎఫ్ ఈక్వల్ 1/tగా చూపిస్తాం. ఆ ఈఎఫ్ ప్లేస్లో న్యూ అన్నా రాసుకోవచ్చు, న్యూ ఈక్వల్ 1/tగా రాసుకోవచ్చు. యూనిట్స్ అనేది హెర్ట్జ్ ఆర్ హెచ్జెడ్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకున్నప్పుడు టైం పీరియడ్. టైం పీరియడ్ తీసుకుంటే ఇక్కడ తీసుకుంటే ఓకేనా, ఒక సైకిల్ కంప్లీట్ చేయడానికి ఎంత అయితే టైం తీసుకుందో, ఓకేనా, 1 సైకిల్ కంప్లీట్ చేయడానికి ఈ వేవ్ అనేది ఎంత టైం అయితే తీసుకుందో దాన్ని ఏం చెప్తామంటే టైం పీరియడ్గా చూస్తాం. ఓకేనా. ద టైమ్ టేకెన్ బై ద వేవ్ టు కంప్లీట్ 1 ఆసిలేషన్స్. 1 ఆసిలేషన్ కంప్లీట్ చేయడానికి ఎంత అయితే టైం తీసుకుందో దాన్ని మనం టైం పీరియడ్గా చూపిస్తుంటాం. టైం పీరియడ్. ద టైమ్ టేకెన్ by a particle complete 1 oscillation is called time period. The time taken by a particle complete 1 oscillation is called time period. అంటే ఈ పార్టికల్ అనేది 1 ఆసిలేషన్ కంప్లీట్ చేయడానికి, ఎక్కడి నుంచి ఇక్కడ కంప్లీట్ చేయడానికి ఎంత అయితే 1 ఆసిలేషన్స్ ఇది, ఓకేనా, ఇది ప్లస్ ఏ, ఇది మైనస్ ఏ, ఈ ఆసిలేషన్స్ కంప్లీట్ చేయడానికి ఎంత అయితే టైం తీసుకుందో ఆ టైం టేకెన్ ఏమంటామంటే టైం పీరియడ్ తీసుకుంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై టీగా చూపిస్తాం. ఓకేనా. టీ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/n. టీ ఈక్వల్ టు 1/nగా చూపిస్తాం. ఓకేనా. నెక్స్ట్ వన్ వేవ్ నంబర్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ వేవ్ నంబర్. అంటే ఏంటి? వేవ్ నంబర్ దాన్ని కేతో డినోట్ చేస్తాం. వేవ్ నంబర్. ఓకేనా. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ నుండి ఇక్కడ పై అవుతుంది, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత అవుతుంది? పై అవుతుంది. మొత్తం 1 ఆసిలేషన్స్కి డిస్టెన్స్ ఎంత అంటే 2π. డిస్టెన్స్ మనం ఏం చెప్తామంటే 2πగా చూపిస్తాం. ఓకేనా. 2π. ఇది పై, ఇక్కడి నుంచి ఇక్కడ పై, ఓకే, ఎక్కడి నుంచి ఇక్కడ పై, మొత్తం ఏమవుతుందంటే 2π. ఈ 2π డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి, ఓకేనా, ఎన్ని వేవ్స్ అనేవి మనం కౌంట్ చేస్తే, ఓకే, ఈ 2π డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎన్ని వేవ్స్?
ద నంబర్ ఆఫ్ వేవ్స్ ఇన్ డిస్టెన్స్ 2π. ఓకే, ఈ డిస్టెన్స్ 2π. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే 2π. ఈ డిస్టెన్స్ 2π ఎన్ని వేవ్స్ అనేవి ట్రావెల్ చేసింది. ఓకేనా, ద నంబర్ ఆఫ్ వేవ్స్ ఇన్ డిస్టెన్స్ 2π. దాన్ని వేవ్ నంబర్గా తీసుకుంటాం. ద నంబర్ ఆఫ్ వేవ్స్, ద నంబర్ ఆఫ్ వేవ్స్ ఇన్ డిస్టెన్స్ 2π. ఈ 2π డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఈ 2π డిస్టెన్స్ ఎన్ని వేవ్స్ అనేవి ట్రావెల్ చేసినాయి, ఎన్ని వేవ్స్ అనేది మనం కౌంట్ చేసుకుంటే. ఓకేనా, ఈ 2π డిస్టెన్స్కి ఎన్ని వేవ్స్ ఉన్నాయో మనం కౌంట్ చేసుకుంటే దాన్ని వేవ్ నంబర్గా తీసుకుంటాం. దాన్ని కేతో డినోట్ చేస్తాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై కే. కే ఈక్వల్ ఏమవుతుందంటే కే ఈక్వల్ టు 2π/λ. 2π/λ ఇక్కడ తీసుకోండి. కే అంటే వేవ్ నెంబర్, లాంబ్డా అంటే వేవ్ లెంత్. ఈ 2π డిస్టెన్స్ ఎన్ని వేవ్ లెంత్ ట్రావెల్ చేసినాయి, ఎన్ని వేవ్స్ అనేవి కంప్లీట్ చేసినాయి, ఎన్ని వేవ్స్ అనేవి క్రాస్ చేసినాయి అనేది మనం వేవ్ నెంబర్గా తీసుకుంటాం. వేవ్ నెంబర్ కే ఈక్వల్ టు 2π/λ. నెక్స్ట్ వన్ యాంగులర్ వెలాసిటీ. యాంగులర్ వెలాసిటీ తీసుకుంటే దాన్ని ఒమేగా అంటాం. దీన్ని ఫస్ట్ ఇయర్ చాప్టర్లో ఆసిలేషన్లో చూస్తాం. ఆల్రెడీ మనకు తెలుసు ఒమేగా ఈక్వల్ టు 2π/t అని చూపిస్తాం. ఓకే, ఇక్కడ ఒమేగా ఈక్వల్ టు 2π × 1/tగా కూడా రాయొచ్చు. మరి ఇక్కడ 1/t అంటే 2π × 1/t అని మనం ఎలా రాస్తామంటే n అంటే ఫ్రీక్వెన్సీగా రాస్తాం, దాన్ని న్యూగా రాస్తాం. ఒమేగా ఈక్వల్ టు 2π/న్యూ. ఓకేనా, ఇక్కడ మన ఫార్ములాలు తీసుకుంటే ఏంటి ఫార్ములా, ఇక్కడ వచ్చే ఫార్ములాలు ఏంటంటే ఫార్ములాలు తీసుకున్నప్పుడు ఏమొస్తాయి ఫార్ములాస్. ఓకేనా, ఫస్ట్ వన్ n ఈక్వల్ టు 1/t. సెకండ్ వన్ t ఈక్వల్ టు 1/t. నెక్స్ట్ వేవ్ నెంబర్. థర్డ్ వన్ వేవ్ నెంబర్ ఒమేగా ఈక్వల్ టు 2π/λ ఆర్ అది దాన్ని రాస్తాం ఒమేగా ఈక్వల్ టు 2π × న్యూగా రాస్తాం. ఇవన్నీ ఏంటంటే మన ఫార్ములాస్, దీంట్లో ఉన్న ఫార్ములాస్. ఒమేగా ఈక్వల్ టు 2π/న్యూ, దాన్ని ఒమేగా ఈక్వల్ 2π/λ కూడా రాయొచ్చు. t ఈక్వల్ టు 1/t. ఓకే, ఎన్ఆర్ న్యూ. ఓకే, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎన్ఆర్ న్యూ రాసుకోవచ్చు. అంటే న్యూ ఈక్వల్ టు 1/tగా కూడా రాస్తాము.